రామాయణం మానవజాతికి చెందిన దస్తావేజు. వివిధ వ్యక్తుల మధ్యగల సంబంధాలను తెలియజేసే ఒక పత్రం అంటారు విఎస్ శ్రీనివాస శాస్త్రి. వాల్మీకి రామాయణం ప్రచారంలో ఉండగా మరో రామాయణ రచనకు పూనుకోవడం పాలకడలిని పిల్లి తాగటం వంటిదని కమ్మన్ వంటి పూర్వకవులు వినమ్రంగా చెప్పుకొన్నారు. కాని మూల రచనకు వారు చేసిన మార్పులు చేర్పులు మానవ సంబంధాలను మరింత దగ్గర చేసేవే. దేశభాషా కవులు తమ రామకథల్లో చొప్పించిన సమకాలీన సామాజిక విశేషాంశాల లక్ష్యం మానవ సంబంధాల ప్రత్యేకతను మరింత గొప్పగా చూపించటం. అస్సామీ రామాయణకర్త మాధవ కందలి స్వజాతికి ఉపయోగపడేలా రామాయణం రచించినట్లు స్వయంగా చెప్పుకున్నాడు. కమ్మకవి అభివర్ణించిన తారవాలి మరణానంతరం ఒంటరిగానే ఉండిపోతుంది. మృత్యువైనా సరే ఆలుమగల అనుబంధాన్ని విడదీయరాదనే సందేశం ఈ ప్రక్షిప్తంలో ఇమిడి ఉంది. ఆ శ్వేతాంబరి తారలో తన తల్లుల్ని చూసుకుంటాడు లక్ష్మణస్వామి. పరస్త్రీల పట్ల పురుషులకు ఉండదగ్గ సద్బుద్ధిని సౌమిత్రి పాత్ర ప్రదర్శిస్తుంది. సముద్ర జలాల్లో మునిగి, ఇసుకలో పొర్లాడి, ఒంటికి అంటుకున్న రేణువులను కొండల సందున రాల్చి సేతు నిర్మాణానికి చేతనైన సాయమందించింది రంగనాథ రామాయణంలోని ఉడుత. శ్రద్ధాసక్తులుంటే సాధ్యాసాధ్యాల జోలికి పోకుండా శక్తికి మించి సేవించవచ్చని హితవు చెబుతుంది ఉడుత కథ. రావణుడి ఛత్రచామరాలను కూల్చినప్పుడు లంకాధిపతిగా చేస్తానని విభీషణుడికి మాట ఇస్తివి కదా. శరణాగతుడైన పక్షంలో మరి రావణాసురుడి గతి ఏమిటి అని భసుండి రామాయణంలోని సుగ్రీవుడు ప్రశ్నిస్తాడు. అయోధ్య సర్వస్వం ధారపోస్తానని శ్రీరామచంద్రుడు బదులిస్తాడు. శరణుజొచ్చిన శత్రువు పట్ల చూపించాల్సిన ఔదార్యాన్ని మర్యాద రామన్న ద్వారా భసుండి బోధించాడు. అవాల్మీక రామాయణాల్లో ఇలాంటి హితోక్తులు కోకొల్లలు. ఎడుతచ్చన్ ఆధ్యాత్మ రామాయణంలోని కొన్ని శ్లోకాలను నేటికీ కేరళీయులు భక్తిపూర్వకంగా పారాయణం చేస్తారు. దానికి కారణం మంచి సమాజానికి అవసరమైన సూక్తులు సందర్భానికి అనుగుణంగా అందులో ప్రక్షిప్తమై ఉండటమే. రామాయణం చదివితే మోక్ష ప్రాప్తి సులభమవుతుందని కేరళీయుల విశ్వాసం. భారతం కలహ కారణం, రామాయణం స్నేహ కారణం వంటి విశ్వాసాలు అనేకం ఆసేతు హిమాచల పర్యంతం జన వ్యవహారంలో ఉన్నాయి. అవాల్మీక వాంగ్మయం ప్రజాజీవితంతో మమేకమై ఉండటమే వాటికి ఆధారం. జానకి జానికథల్ రచింపక యసత్కథల్లెన్ని రచించినేనియున్ వాని వివేకమేమిటికి, వాని కవిత్వమహత్వమేమిటికిన్ అని తెలుగు కవి కంకటి పాపరాజు భావించాడు. ఉత్తర రామాయణాన్ని ఆయన అద్భుతంగా గానం చేశాడు. భారతీయ జీవన విధానంలోని మానవీయ విలువలను అవాల్మీక రామాయణాలు సమున్నతీకరించాయి. మూల రామాయణ వైశిష్ట్యాన్ని అవి ఇంకా పెంచాయి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్